హైదరాబాద్ శివారి రావిరాల్లో దొంగలు రెచ్చిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్ కట్ చేసి 30 లక్షలు ఎత్తుకెళ్లారు. దుండగులు కారులో వచ్చి గ్యాస్ కట్టర్తో ఏటీఎం కట్ చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు, ఏం చెప్తున్నారు? సుమారుగా అంటే ఎక్కడెక్కడ దొంగతనం జరిగినట్టుగా చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ శివార్లలోని ఏదైతే దొంగలు అయితే రెచ్చిపోయారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏటీఎం మిషన్ ని కట్ చేసి 30 లక్షలు నగదు అయితే ఆ దుండగులందరూ కూడా దోచుకెళ్లారనే చెప్పొచ్చు. ముఖ్యంగా కారులో వచ్చి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం ని కట్ చేసి దాంట్లో ఉన్న 30 లక్షలు క్యాష్ దొంగతనం చేశారు. ముఖ్యంగా ఈ ఉదంతం మొత్తం కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. దొంగలను పట్టుకునేందుకు కూడా 3 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఈ సంఘటన, అంటే నిన్న రాత్రి అయితే ఈ సంఘటన అయితే జరిగింది. ఆ సమయంలోని ఏదైతే ఏటీఎం లో ఎవరు లేని సమయంలో, అంటే అర్ధరాత్రి 1:50 ఏదైతే ఈ సంఘటన అయితే చోటు చేసుకుందో, ఒక కారులో వచ్చిన దుండగులు వాళ్ళతో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో ఏటీఎం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఏటీఎం మిషన్ మొత్తం కూడా గ్యాస్ కట్టర్ తో కట్ చేశారు. కట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న అమౌంట్ మొత్తం ఏదైతే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యం మొత్తం కూడా ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో కూడా అక్కడ ఉన్న పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఇమీడియట్ గా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వెరిఫై చేశారు. అందులో వచ్చిన దొంగలు ఏ రూట్ నుంచి వచ్చారు, అలాగే ఎటు వెళ్లారనే కోణంలో ప్రస్తుతం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దొంగలు పట్టుకునేందుకు కూడా 3 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు సతీష్. థ్యాంక్ యూ కుమార్.